ఎల్పీయూ ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పీయూ స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. అనంతపురం జిల్లా తాడిపత్రిలో వైఎస్ఆర్సీపీ విస్తృత స్థాయి సమావేశం పోలీసుల ఆంక్షల మధ్య జరిగింది. రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమాన్ని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మినహా మిగిలిన వైఎస్ఆర్సీపీ నేతలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్సీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి, మాజీ మంత్రి శైలజానాథ్, మాజీ ఎమ్మెల్యే నరేష్ రెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి కోడలు అర్చితారెడ్డి హాజరయ్యారు. ఇక ఈ సమావేశానికి పెద్దారెడ్డి హాజరు కాకుండా అడ్డుకున్న పోలీసులు కార్యక్రమం పూర్తయ్యే వరకు భారీ బందోబస్తు నిర్వహించారు. చంద్రబాబు మోసాలను వైఎస్ఆర్సీపీ నేతలు ఎండగట్టారు. బాబు మోసాలను ఇంటింటికి వెళ్లి ఎండగడతాము అన్నారు. ఎన్నికలకు ముందు హామీలు ఇచ్చిన బాబు మోసం చేశారు అని మండిపడ్డారు. వాక్యాన్ని పూర్తి చేసేందుకు కూడా భయపడే చంద్రబాబు నాయుడు గారు మీ మనసులో మాట చెప్పనా, ఎవరైనా సరే సూపర్ 6 గురించి ఇంకా మాట్లాడితే మీ నాలుకలు కోస్తానని చెప్పాలనుకున్నట్లు బహుశా ఆఖరికి నేను ఒకటే మాట చెప్పాలనుకుంటా ఉన్నా, మందం ఎక్కింది మా నాలుకలు కాదు బాబు గారు, అంతో ఇంతో మందం ఎక్కింటే ఆఖరికి కూటమి ప్రభుత్వం చర్మానికి మందం ఎక్కింది తప్పనిస్తే మాకు కాదని తెలియజేస్తా ఉన్నా. అంతే, చర్మం మందం ఎక్కితే మాటలు కూడా మందంగానే వస్తాయి. డైరెక్ట్గా అడుగుతా ఉన్నాం మనం ఈ రోజున, జగన్మోహన్ రెడ్డి గారు తన కోసం మాట్లాడడంలే, ఈ రాష్ట్రంలో కష్టపడే ప్రతి ఒక్కరి గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మాట్లాడే ప్రయత్నాన్ని కూడా జీర్ణించుకోలేక జగన్మోహన్ రెడ్డి గారిని మీరు లక్ష్యంగా చేసుకొని చేసే పనులంతా గమనిస్తూ ఉన్నాం. అయ్యా చంద్రబాబు నాయుడు, మిమ్మల్ని పెద్ద పెద్ద మాట్లాడదలుచుకోలే. ఎలక్షన్ల ముందు నువ్వేం చెప్పినావో గుర్తెచ్చుకో. 2024లో చంద్రబాబు గారు ఇచ్చిన మేనిఫెస్టో, చంద్రబాబు గారి స్వయ అక్షరాలతో, వారి సొంత చేవరాలతో చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి ఒక మేనిఫెస్టో ఇచ్చారు. ఆ మేనిఫెస్టోలో సూపర్ 6 అని చెప్పి, సూపర్ 7 అని చెప్పి, అవి కాకుండా 143 హామీలు ఇవ్వడం జరిగింది. ఆ ఇచ్చిన హామీలు గత సంవత్సరంలో ఒక్కటన్నా చేశారని మనం చేసుకుంటున్నా, ఒక్కటి కూడా చేయకుండా 5 సంవత్సరాలు నేను చేస్తానని చెప్పిన హామీలో ఈరోజు ప్రజలకు గతంలో జగన్మోహన్ రెడ్డి పథకం కూడా రాకుండా పేద ప్రజలకైతేనేమి, అదేవిధంగా చేతి వృత్తుల వాళ్ళకైతేనేమి, విద్య కోసం తగతగలాడే పిల్లలకైతేనేమి, ఏ ఒక్కరికి కూడా ఒక్క పథకము లేకుండా చేయడం జరిగింది.